నెల్లూరులో టీడీపీకి షాక్ తగిలింది. అది ఇలాంటి షాక్ కాదు. ఒకేసారి రెండు వైపులా వాత పడింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్ కొట్టినంత పనైంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 5 కార్పొరేటర్లను తిరిగి సొంత గుట్టికి చేరారు. అదే సమయంలో రాజకీయ సన్యాసం చేశారని ప్రచారం చేసిన అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అయ్యారు. దీంతో నెల్లూరు నగరపాలక సంస్థను కైవసం చేసుకుంటామన్న టీడీపీ ధీమాపై గట్టి దెబ్బ పడింది. ఇప్పటికే కడపలో కాకరేపింది వైసీపీ. ఇప్పుడు నెల్లూరులో సెగలు పుట్టిస్తోంది. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చాక నెల్లూరు కార్పొరేషన్ పై దృష్టి పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టి టీడీపీలో చేర్చుకునేందుకు సర్వశక్తులు పడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ. మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం కార్పొరేషన్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చెరిసగం కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో కార్పొరేషన్ పై పట్టుకు ఇరువురు నేతలు గట్టిగానే ప్రయత్నం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ స్వయాన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్. అందుకే అప్పట్లో ఆయనకు డిప్యూటీ సీఎం మేయర్ పదవి దక్కింది. కానీ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ పై తిరుగుబాటు చేశారు. వైసీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అది దక్కకపోయేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు. వైసీపీ కార్పొరేటర్లకు ప్రలోభ పెట్టి టీడీపీ కండువా కప్పగలిగారు. అయితే ఆది నుంచి వైసీపీ పట్ల విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు కొంతమంది కార్పొరేటర్లు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్లారు. ఒత్తిడి మూలంగా అలా చేశారు, కానీ అక్కడ ఉండలేకపోయారు. తిరిగి వైసీపీలోకి వస్తామని వర్తమానం పంపారు. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి పావులు కదిపారు. నేరుగా ఆ 5 కార్పొరేటర్లను తీసుకువెళ్లి జగన్ వద్ద ఉంచగా ఆయన కండవాలు కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది టీడీపీ శిబిరం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం చేస్తారని తెగ ప్రచారం నడిచింది. ఆయన ఇక నెల్లూరు ముఖం చూడరని, గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఆయన పోటీ చేస్తారని ప్రత్యర్థులు ప్రచారం చేయడం ప్రారంభించారు. వారందరికీ షాక్ ఇస్తూ అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లను తీసుకువెళ్లి జగన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. నెల్లూరు కార్పొరేషన్ పై ఆశలు పెట్టుకున్న టీడీపీకి ఇది ఇబ్బందికరమే. అనిల్ ఎంట్రీతో నెల్లూరులో రాజకీయ సమీకరణలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.